ఢిల్లీలో ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఉత్తరాఖండ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు ఉంటారు. ఢిల్లీలో వాళ్ళు ఫ్యామిలీలతో ఉండిపోతుంటారు. రాష్ట్రాలు అవతలవి. సొంత రాష్ట్రంలో సొంత ఊర్లో ఓటుంటది. మళ్ళీ ఢిల్లీలో ఓటుంటది. ఇప్పుడు ఈ కిందన ఏదో ఒక ఓటే తేల్చుకోవాలంటే రేపు ఢిల్లీలోనూ ఓట్లు పెద్ద ఎత్తున పోతాయి. అటు ఆ రాష్ట్రాలను పోతుంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా అంతే. అయోధ్య, మధుర, కాశీ ఇట్లా పవిత్ర పుణ్యక్షేత్రాలు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి వెళ్లి సెటిల్ అయినటువంటోళ్ళు అనేక మంది. అలా వెళ్లి సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఆళ్ళ సొంత రాష్ట్రంలోనూ ఓటుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఓటుంటుంది. ఇప్పుడు ఆ ఓట్లు తొలగింపు ప్రక్రియ కింద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద చేస్తే 2.18 కోట్ల ఓట్లు పోయినాయట. బెంగాల్‌లో 78 లక్షల ఓట్లకే గంగవీరులు ఎత్తిపోయింది మమతా బెనర్జీ. అది అధికారంలో ఉన్న తనకి నష్టం అంటోంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నష్టం గాదు, ఆ తప్పుని సరిదిద్దమంటున్నాడు. 2,18,00,000 ఓట్లంటే ఆషామాషీ గాదు. ఓవరాల్‌గా 15,44,00,000 అంటే 15,44,00,000 ఓట్లు ఉంటే ఇప్పుడు 13,25,00,000కి తగ్గిపోయింది ఆ ఓట్లు.